తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడియా న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం ఇండియాలో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు, పెట్రోల్ డీజిల్ చమురు ధరలు అయితే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాల కారణంగా గత కొద్ది రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్, సిఎన్జి గ్యాస్, ఎల్పిజి గ్యాస్ ఇవి ఎలా పెరిగాయో ఇప్పుడు రీసెంట్ గా పెట్రోల్ ధరలు కూడా పెరిగింది. గత కొద్ది కాలంగా గవర్నమెంట్ నష్టాల్లోనే నడిపించింది రేట్లు పెంచకుండా. బట్ ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్లియర్ గా పెరిగే అవకాశం ఉందని ముందు నుంచి అనుకున్నాము. సో ఇప్పుడైతే పెరగడం జరిగింది. ప్రస్తుతం బంకుల దగ్గర పరిస్థితి చూడొచ్చు, రేట్లు పెరిగిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి. సో ముఖ్యంగా హైదరాబాద్ లో ఎలా ఉంది అని చూసుకుంటే, హైదరాబాద్ లో ఈ దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెరిగిన తర్వాత హైదరాబాద్ లో మాత్రం దాదాపు ఎంత ఒకటి అంటే 3 రూపాయల 39 పైసలు అయితే పెరగడం జరిగింది. ఇప్పుడు లీటర్ 11089 పైసల దగ్గర ఉంది. 111 రూపాయలు ఉంది. న్యూఢిల్లీలో అయితే 97 రూపాయలే ఉంది. ఇంకా ముంబైలో ఆర్థిక రాజధానిలో అయితే 106 రూపాయల లెక్క ఉంది. అంటే కొన్ని సిటీస్ లో, మెయిన్ సిటీస్ లో కొన్ని రకంగా ఈ విధంగా రేట్లు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $114 చేరింది. దీని ప్రభావం నేరుగా సామాన్యుల పైన పడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఏం యుద్ధం జరిగినా ఇబ్బంది పడాల్సిన మాత్రం సామాన్యులే. ప్రతిసారి గ్యాస్ అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు క్లియర్ గా చూసారు. మళ్ళీ పెట్రోల్ కూడా ఒకేసారి అయిపోయిందని చెప్పడంతో భారీగా దాదాపు కిలోమీటర్ల లైన్ కట్టడం చూసారు. ఇప్పుడు అదే తరహాలో రేట్లు పెరిగినాయి అని చెప్తున్నప్పుడు ఈ రోజు మార్నింగ్ 15వ తారీఖు నుంచే రేట్లు పెంచడం జరిగింది. సో పెంచిన తర్వాత అయితే జనాలు పొద్దున్న నుంచే క్యూలు కట్టడం జరిగింది రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి. దీనికి సంబంధించిన వివరాలు క్లియర్ గా ఉన్నాయి. ఇంకా పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాము. ఒకేసారి 3 రూపాయలు రేట్లు పెరగడం అనేది, అంటే ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా చాలా కష్టపడే అంటే లాస్ట్ లో నడిపించింది. ఇప్పుడు పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. అదేవిధంగా బంకు నిర్వహణలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకోటి, ఆదివారం కూడా బంకులు బంద్ అని చెప్తున్నారు. మరి ఆదివారం పెట్రోల్ ఉంటుందా లేదా అనే విషయం పైన అయితే మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాని గురించి కూడా అడుగుదాం. పెట్రోల్ రేటు 3 రూపాయలు వరకు, అంటే 4 రూపాయలు పెరిగింది. ఆల్మోస్ట్ ఇంకా 3 రూపాయల 39 పైసలు ఏమో పెరిగింది. ఏంటి ప్రతిసారి సామాన్యుడి పైన ఇలాంటి భారాలు పడుతున్నాయి, ఏమనుకున్నారు? ఇంకా మనం ఏం చేస్తాం, ఇంకా అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెరిగింది. దానికి రేటు పెరిగిందని తెలుసా మీకు? తెలుసు. మార్నింగ్ రోజు మార్నింగ్ తెలుసు. తెలిసి అంటే ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఎఫెక్ట్ మాత్రం ఒక సామాన్యుడి మీద పడుతుందంటే అక్కడ నుంచి రాంది పెట్రోల్ అక్కడ నుంచి రావాలి కదా. మన చేతిలో ఉంటే మనకు పెరిగదు రేటు. సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచిగా ఉంది. మన మోడీ సార్ చాలా మంచోడు. వాళ్ళు ప్రజల కొరకే వాళ్ళు చేయకుండా, కానీ ఇక్కడ మన దగ్గర ఉంటేనేమో రేటు పెంచరు. అక్కడ బయట యుద్ధం అయ్యి అక్కడ నుంచి ప్రాబ్లం ఉండి ఈ రేటు పెరుగుతుంది. అంతేగాని గవర్నమెంట్ మంచిగానే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్. పెట్రోల్ రేట్లు అనేది పెరగడం అంటే ఇప్పుడు నార్మల్లీ సామాన్యుడికి అందుబాటులో లేకుండా తయారవుతుంది రాబోయే రోజుల్లో పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క రేటు పెరుగుతాయి. కూరగాయల రేట్లు పెరుగుతాయి, ఇంకా వేరే ప్రొడక్ట్స్ రేటు పెరుగుతాయి. ఇప్పుడు నార్మల్ కామన్ మ్యాన్ పనిచేస్తే ఆయన ఎట్లా ఈ సర్వైవ్ చేయగలుగుతారు, ఎట్లా సేవింగ్ చేసుకోగలుగుతారు? గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఎక్కడ ఏం జరిగినా ఒక నార్మల్ సిటిజన్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. లైక్ అక్కడెక్కడో వార్ జరిగితే మన క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం గవర్నమెంట్ ఇప్పటి వరకు బేర్ చేసింది. బట్ తప్పలేదు రేటు. అంటే మనకు కామన్ మ్యాన్ పరంగా కూడా ఆలోచించాలి గవర్నమెంట్. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది ఒక్క పెట్రోల్ రేట్ ఇక్కడతో ఆగదు. ఇది అన్ని మనకు డైలీ కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ మీద, FMCG ప్రొడక్ట్స్ మీద, అన్నిటి మీద ఇది ఇంపాక్ట్ పడుతుంది. సో ఇప్పుడు బస్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి అమాంతంగా. మళ్ళీ వేరే ఛార్జెస్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరిగిపోతుంది. ఏదైనా ప్రొడక్ట్స్ పంపించాలా దాంతో పాటు ఆటో ఛార్జెస్, అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది. గవర్నమెంట్ షుడ్ థింక్ అబౌట్ ద కామన్ పీపుల్. గ్యాస్ తో ఎనీహో ఉంది. ఇది కమ్మస్కం మీద ట్రాన్స్పోర్టేషన్ లో అయినా లైక్ వేరే అకాడమిటీస్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటది అని అనుకున్నాం, కానీ దీని వల్ల కూడా చాలా పెద్ద ఇంపాక్ట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎట్లాగా దానికి దానికి కొన్ని కష్టం కదా. ఎలక్షన్ మూమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి పెంచలేదని నా ఒపీనియన్. అట్లా ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెంచుతారని చెప్పి ప్రతిపక్షాలు అన్నాయి, అది నిజం జరిగింది.
అట్లా. సో ఇంకోటి పెరిగినాయి అని తెలియగానే అర్లీ మార్నింగ్ క్యూలు కట్టేశారు జనాలు. అండ్ దాని గురించి సండే కూడా మళ్ళీ పెట్రోల్ ఉండదు అని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సండే రోజు పెట్రోల్ అని చెప్పి నాకు ఐడియా లేదండి. సండే రోజు పెట్రోల్ బంక్స్ ఉంటాయని కొన్ని వీకెండ్ లో పెట్రోల్ పొదుపు చేద్దాము వాడుకున్నాం. అదే ఇప్పుడు అవును, మోడీ గారు పిలుపు ఏంటంటే అండి, ప్రధానమంత్రి పిలుపు ఏంటంటే ఇప్పుడు అదేంటది కొన్ని పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించుకోండి, బంగారాన్ని కొనకండి అని. ఇది ఏంటంటే ఇవన్నీ కొన్ని అంటే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీనివల్ల కొద్ది ప్రజలకి భారం షార్ట్ అవుట్ చేసుకోండి. అది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కానీ పెట్రోల్ కానీ మనం ఏదైనా ఆధారపడాలంటే విదేశాల మీద ఆధారపడి ఉన్నాం. గోల్డ్ కొనాలి కానీ పెట్రోల్ కానీ అది గ్యాస్ అయినా కానీ, ఎందుకంటే దాని మీద భారం పడుతుంది, గవర్నమెంట్ మీద భారం పడుతుంది కాబట్టి కొంచెం వినియోగం అనేది తగ్గించుకోండి అని గవర్నమెంట్ చెప్పడం అనేది ఒక మంచి సూచన అది. అందులో సో మొత్తానికి ఏం చెప్తారు అక్కడ యుద్ధం కారణంగా గత కొన్ని నెలల నుంచి మనం ఫేస్ చేస్తున్నాం ఈ ఇష్యూస్. దీని గురించి షార్ట్ అవుట్ అయితే బాగుంటుంది. దీని గురించి అర్థం కల జరగడం వల్ల యుద్ధం జరిగితే ఇక్కడ మనం ఇబ్బంది పడుతున్నాం అంటే అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ఇబ్బంది పడుతున్నా అంటే మనకు పెట్రోల్ వచ్చేది అక్కడి నుంచే కదా. సోర్స్ ఏమైనా ఇంకేమన్నా తీసుకుంటే బాగుంటుంది. సోర్స్ అంటే ఇప్పుడు మన దగ్గర అంత అట్లా పెట్రోల్ బావిలు అలాంటివి ఏం లేవు కదా. అది ఇప్పుడు ఇరాక్ యుద్ధం E20 అనేది ఒకటి తీసుకొని వచ్చారు. దాని వల్ల 20% పెట్రోల్ అనేది మన కన్సూమెన్స్ తగ్గుతుంది. అవునవును. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంకేమన్నా కొన్ని న్యూ థింగ్స్ మనం తీసుకోగలిగితే, న్యూ థింగ్స్ అంటే ఇప్పుడు అదే ఎలక్ట్రికల్ వాహనాలు కానీ వాడకం అనేది జరుగుతుంటే పెట్రోల్ మీద భారం అనేది తగ్గుతుంది. అట్లా ఈవీ ఎలక్ట్రిక్స్ కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా కానీ ఈవీస్ ఎలక్ట్రికల్ మీద కన్జంప్షన్ ఉంటే, వాడకం ఉంటే పెట్రోల్ మీద అంత డిపెండ్ అనేది ఉండదు. పెట్రోల్ రేట్లు బీభత్సంగా ₹3 ఎగ్దాం అట్లా ₹3 పెంచారు కదా, అంత కష్టం అయిపోతుంది కదా. ఎండలో రాపిడ్ నడుపుకుని అంత ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అవుతుంది. అంటే గతంలో కూడా గవర్నమెంట్ లాస్ట్ లోనే నడిపించింది, అంటే అందరికి రేట్లు పెరిగినా కానీ నడిపించిందంటే దానికి మనం ఏం చేస్తుంది చెప్పు. పేదరికం అంతా ఉన్నది లేని చూసుకోవాలి కదా. ప్రస్తుతం ఎలా ఉంది మరి ₹3 పెంచింది? పెంచిన కష్టమే కదా, ఎండల చెమటలు గారికి పని చేస్తున్నాము, ఇబ్బంది అయిపోతుంది. ఇది తగ్గే అంటే ఒకసారి పెరిగిందంటే తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువ. ఒకసారి పెంచుతాడు, తగ్గదు. సో అంటే ఎక్కడ ఇష్యూ ఏది జరిగినా నార్మల్ పర్సన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. లైక్ ఇప్పుడు వార్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడ్డామో మనం చూసాం, గ్యాస్ వల్ల, పెట్రోల్ వల్ల, బంకుల దగ్గర. ఏది పడ్డా కూడా మనకు చూసుకోవాలి కదా, నాకు చూసుకుని పెంచేది పెంచాలి, పెంచే టైంలో పెంచాలి, దింపే టైంలో దింపాలి. చేసుకుంటున్నాం అనుకున్నాం కానీ మనల్నే చేస్తుంది, జనాల్ని చేస్తుంది. ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అని చెప్పేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది న్యూస్ అంతా. అది నిజమా అబద్ధమా? మీకు వచ్చింది ఆర్డర్ ఏమన్నా? ఆర్డర్ ఇప్పటి వరకు రాలే, ఇంకా డిక్లేర్ చేయలేదు. మీకైతే మీకు సంబంధించి ఏం రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం మరి బంద్ అని అన్నాను. అదంతా పుక్కారమ్మా, ఆ పుక్కారు అట్లనే లేదు. ఓకే. సో రేట్ల గురించి, పెట్రోల్ రేట్ల గురించి పవర్ అయితే ₹4 పెరిగింది. పవర్ ₹4 పెరిగింది. నార్మల్ అయితే ₹3.45 పెరిగింది. నార్మల్ ఓకే, ₹3.45. ఇప్పుడు ఇటుంటే కదండి. V20 కాదు, XP95. ఇంకా V20 రాలేదు, అమలు కాలేదు. మొత్తానికి పెట్రోల్ రేట్లు పెరిగిన తర్వాత ఎట్లా అనిపించింది? ఇప్పుడు వారి వల్ల పెట్రోల్ ట్యాంకులే మీకు ఇబ్బంది అవుతుంది కదా రావడము. స్టాక్ వస్తుందా కరెక్ట్ గా? నార్మల్ తక్కువ వస్తుంది అన్న, పవర్ వేస్తున్నారు. పెరిగాయి పెట్రోల్ రేట్లు మార్నింగ్ నుంచి ఈ రోజు నుంచి. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఏం చేస్తాం, పెంచుతా ఉన్నారు, మనం పోయిస్తా ఉన్నాం అంతే. దానికి ఏం చేస్తాం, తప్పట్లేదు. తప్పదు కదా, తప్పదు, పెట్రోల్ కొట్టించుకో తప్పదు, నీడ్ అది అంతే. అంటే యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో అది గత కొద్ది కాలంగా మనకు చూపిస్తూనే ఉంది. గ్యాస్ వల్ల కావచ్చు, ఈ పెట్రోల్ ఈ ఫ్లక్చుయేషన్స్ అన్న పెరగడమే కానీ ఎప్పుడైనా తగ్గలేదు కదా. ఇప్పుడు పెరిగిద్ది మూమెంట్ చూసుకోవాలి, మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది అంతేనా? అంతే. ఇప్పుడు అంటే ఈ పెట్రోల్ ఒక్కదాని వల్ల అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, ఫుడ్ మీద పడుతుంది, ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది, మెయిన్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద పడుతుందని. రేట్ బడిగాయా, సర్కార్ బడిదియా?
वो बारे में क्या तो बताओ। सरकार का इस काम है, लाइट का मीटर का कम करना चाहिए। करंट का बिल का भी वैसी प्रॉब्लम चल रहा है, ये पेट्रोल का भी यही प्रॉब्लम चल रहा। सीएम जब सीट पे बैठे सो पूरा काम करना ना पब्लिक के लिए, इस क्या से बैठे हुए हो, खाली लोगों के लिए परेशान करने क्या से बैठे हुए है क्या? సో చూస్తున్నారు కదా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో. దాదాపు 4 రూపాయల వరకు రేట్లు పెరగడము, ఏదైనా గానీ గవర్నమెంట్ ఏం చేసినా గానీ పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకోటి సండే రోజు పెట్రోల్ బంద్ అనే విషయం పైన కూడా మీకు క్లారిటీ వచ్చేసినట్టుంది. ఇక్కడ బంక్ లో అయితే ఎలాంటి ఆర్డర్ అయితే రాలేదు. మోడీ గారు చెప్పింది ఏంటంటే పెట్రోల్ కన్సంప్షన్ అనేది కొంచెం తగ్గించండి, సండే రోజు వాడకం తగ్గించండి అని చెప్పాడు. బట్ అది ఈ న్యూస్ ఎలా సర్క్యులేట్ అవుతుందంటే సండే రోజు పెట్రోల్ బంకులు బంద్ అని అంటున్నారు. అంటే ఆ ఇష్యూ కూడా అది నిజమా కాదనేసి ఆర్డర్ వస్తేనే మనం చూడాల్సింది, ఈ సండే అర్థమైపోతుంది. సో ఫైనల్ గా ఈ ఇష్యూ పైన మీరేమనుకుంటున్నారు, రేట్లు పెరగడం పైన అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.